I think, sorry, I think there was an issue. We'll start, we'll resume from the part where we have stopped. Okay. So, retesting అంటే ఏంటి అంటే ఫస్ట్ సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద వాట్సాప్ కదా. సో వాట్సాప్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకి అప్డేట్స్ ఉన్నాయి, అప్డేట్ చేసుకోండి అప్లికేషన్ని అని వస్తుంది కదా. సో ఇనీషియల్గా ఎప్పుడైనా కూడా కోడ్కి వర్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం కోడ్ని డెవలప్ చేసినప్పుడు కోడ్ యొక్క వర్షన్ 1 అనుకోండి. నెక్స్ట్ టైం ఏదన్నా డిఫెక్ట్ వచ్చినప్పుడు ఏదైనా డిఫెక్ట్ వచ్చినప్పుడు ఆ డిఫెక్ట్ని మనము రిజాల్వ్ చేయడానికి ఆ డిఫెక్ట్ని మళ్ళీ డెవలపర్స్కి పంపిస్తాము. డెవలపర్స్కి పంపించాక డెవలపర్స్ ఆ కోడ్ని ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కోడ్ని మనకి పంపిస్తారు అనమాట. మళ్ళీ కోడ్ ఇష్యూ అవుతుంది. అప్పుడు వర్షన్ 1.1 అవుతుంది. ఓకే. ఇన్ కేస్ మళ్ళీ ఏదైనా డిఫెక్ట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ డెవలపర్ కోడ్ ఫిక్స్ చేసి మళ్ళీ పంపిస్తే 1.2 అవుతుంది. ప్రతిసారి వర్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఏ వర్షన్లో ఏ కోడ్ ఉంది, ఈ వర్షన్ ఎందుకు జనరేట్ అయింది, ఈ డిఫెక్ట్ వల్ల మళ్ళీ ఈ వర్షన్ అనేది స్టార్ట్ చేశారు అనేసి విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే. సో ఇనీషియల్గా మనకి ఒక వర్షన్ 1 అనే ఐమ్ సారీ I think hope you are able to see my screen, right? Yeah, give me 2 minutes. Hello? Okay. Can I call you after 45 minutes? I'm actually waiting. Yes. 4:30, right? Okay. And can you just let me know the email, to which email you have sent the invitation? Yeah. Akila 123, right? Achha, fine. Okay, 4:30, right? Navdeep. No. Okay, Navneet. Okay, fine. Yeah. Thank you. Thanks for the reminder. Thank you. Yeah, bye. Again, sorry. We were discussing. Yeah. So retesting, right? సో నాకు ఆల్రెడీ ఒక బిల్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి ఒక బిల్డ్ వల్ల నేను టెస్ట్ చేస్తున్నాను. దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే నేను ఆ డిఫెక్ట్ని మళ్ళీ డెవలపర్కి పంపిస్తాను. డెవలపర్ ఓకే నేను ఫిక్స్ చేశాను అని చెప్పి ఇంకొక కోడ్ వర్షన్ని రిలీజ్ చేస్తాడనమాట. రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఆ బిల్డ్ యొక్క వర్షన్ ఏమవుతుంది, 1.1 అవుతుంది. ఓకే. సో నేను ఇప్పుడు ఆ 1.1 వర్షన్లో టెస్ట్ చేస్తాను. నేను పంపించిన డిఫెక్ట్ అనేది ఈ డెవలపర్ ఫిక్స్ చేశాడా లేదా, ఓకేనా. ఆ డిఫెక్ట్ లేకపోతే అలానే ఉందా టెస్ట్ చేస్తాను అనమాట. సో విచ్ ఈస్ నథింగ్ బట్ అ రీటెస్ట్. ఓకే. whenever the developer fixed a bug, tester will test the bug fix is called retesting. డెవలపర్ ఎప్పుడైతే బగ్ని ఫిక్స్ చేస్తాడో టెస్టర్ అనేవాడు ఆ బగ్ని మళ్ళీ టెస్ట్ చేస్తాడనమాట. ఆ బగ్ అనేది ఫిక్స్ అయ్యిందా లేదా అనేసి, which we call it as retest. Tester close the bug if it worked, otherwise reopen and send to the developer. సో టెస్టర్ అనేవాడు ఆ బగ్ని మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఆ బగ్ అనేది పోయింది అండ్ నా అప్లికేషన్ అనేది సరిగ్గా పనిచేస్తుంది అంటే ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసేస్తాడు. ఇన్ కేస్ అవ్వట్లేదు, స్టిల్ ఆ బగ్ అట్లనే ఉంది అంటే రీఓపెన్ చేసి ఆ డిఫెక్ట్ని రీఓపెన్ చేసి డెవలపర్కి మళ్ళీ పంపిస్తాడనమాట. ఓకే. సో టు ఎన్షూర్ దట్ the defects which were found and posted in the earlier build were fixed or not in the current build. సో రీటెస్టింగ్ ఎందుకు పర్ఫామ్ చేస్తాము అంటే మన ప్రీవియస్ బిల్లు అంటే 1.0 వర్షన్లో ఆ బిల్లులో ఉన్న డిఫెక్ట్స్ అనేవి ఫిక్స్ అయినాయా లేదా, అర్లియర్ బిల్స్ అంటే ముందు బిల్స్లో వచ్చిన డిఫెక్ట్స్ ఫిక్స్ అయినాయా లేదా అని టెస్ట్ చేయడానికి రీటెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఓకే, క్లియర్. సో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే
మాడిఫై చేసిన కోడ్ వరకు టెస్ట్ చేస్తాము యూనిట్ రిగ్రెషన్ టెస్టింగ్లో. అదే రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే మాడిఫై చేసిన కోడ్ అండ్ డిపెండెన్సీ మాడ్యూల్స్. నెక్స్ట్ ఫుల్ రిగ్రెషన్ అంటే ఏంటి అంటే ఎక్కువ మాడ్యూల్స్లో కనుక కోడ్ చేంజెస్ కనుక జరిగి ఉంటే ఆ ఇంపాక్ట్ అనాలిసిస్ మీటింగ్ పెట్టి ఏ మాడ్యూల్స్ ఇంపాక్ట్ అయిన ఇదంతా చూసుకోకుండా ఎంటైర్ కోడ్ మొత్తాన్ని టెస్ట్ చేస్తాం అనమాట. ఎంటైర్ అప్లికేషన్ మొత్తాన్ని ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం. అదే రీటెస్టింగ్ అంటే ఏంటి అంటే మనకి ముందు వర్షన్ కోడ్లో ఏమన్నా బగ్స్ కనుక ఉంటే డెవలపర్ ఆ బగ్ నేను ఫిక్స్ చేశాను అని చెప్తే నెక్స్ట్ వచ్చిన వర్షన్లో ఆ బగ్ అనేది ఫిక్స్ అయిందా లేదా అనేసి టెస్ట్ చేస్తాం. ఓకే, వి కాల్ ఇట్ యాజ్ అ రీటెస్ట్. ఓకే, సి ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గివెన్ హియర్. రీటెస్టింగ్కి రిగ్రెషన్ టెస్టింగ్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. An application under test has 3 modules, namely admin, purchase and finance. సో 3 నేమ్స్ ఉన్నాయన్నమాట ఒక అప్లికేషన్కి. అడ్మిన్, సో మీకు అర్థమయ్యేలాగా ఏంటంటే లాగిన్, కార్ట్కి యాడ్ చేయడము, బిల్లింగ్. ఓకేనా? సో ఈ బిల్లింగ్ మాడ్యూల్ అనేది ఈ కార్ట్కి యాడ్ చేయడం అనేది ఆబ్వియస్గా బిల్లింగ్ అనే మాడ్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం కార్ట్లో యాడ్ చేసిన ప్రోడక్ట్ని బట్టి బిల్లింగ్ అనేది జరుగుతుంది, అంతే కదా. సో నేను 3 ఐటమ్స్ కనుక యాడ్ చేస్తే 3 ఐటమ్స్కి బిల్ వేస్తాడు. 4 ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఒక మాడ్యూల్కి ఇంకొక మాడ్యూల్కి డిపెండెన్సీ ఉంది కదా. ఈ మాడ్యూల్లో మనం చేసే ఫంక్షనాలిటీని బట్టి ఆ మాడ్యూల్ ఎలా వర్క్ అవుతుందో డిపెండ్ అయి ఉంటుంది. సో దీంట్లో 2 యాడ్ చేస్తే అక్కడ రెండింటికి బిల్లు పడుతుంది. సో డిపెండెన్సీ ఉంది కదా. సో ఇఫ్ అ టెస్టర్ ఫౌండ్ అ బగ్ ఇన్ పర్చేజ్ మాడ్యూల్ అండ్ పోస్టెడ్, వన్స్ ద బగ్ is fixed, the tester need to do retesting to verify whether the bug related to the purchase is fixed or not, and tester needs to do regression testing to test the finance module, which depends on the purchase module. సో ఇంత చదివేనని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏం లేదు అక్కడ ముందు మనం డిస్కస్ చేసిందే. సో ఇప్పుడు ఏమంటారంటే టెస్టర్ అనేవాడు కార్ట్ మాడ్యూల్లో ఏదన్నా డిఫెక్ట్ని కనుక ఏదైనా ఒక బగ్ని కనుక ఐడెంటిఫై చేశాడు అనుకోండి. సో ఆ బగ్ని డెవలపర్కి పంపిస్తాడు. డెవలపర్కి పంపించిన తర్వాత డెవలపర్ కనుక ఆ కోడ్ని ఫిక్స్ చేస్తే నెక్స్ట్ రిలీజ్లో ఆ కార్ట్ మాడ్యూల్ని టెస్టర్ అనేవాడు రీటెస్ట్ చేస్తాడు, బగ్ అనేది ఫిక్స్ అయిందా లేదా అని. దాన్ని అక్కడ మనము రీటెస్టింగ్ యూజ్ చేస్తాం. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ పర్చేజ్ మాడ్యూల్ అంటే ఈ కార్ట్ మాడ్యూల్కి అండ్ దెన్ మన ఫినాన్స్ మాడ్యూల్ అంటే ఈ బిల్లింగ్ మాడ్యూల్కి డిపెండెన్సీ ఉంది కాబట్టి ఇక్కడ ఈ కార్ట్ మాడ్యూల్ని టెస్ట్ చేస్తాము అండ్ దెన్ డిపెండెన్సీ మాడ్యూల్ని కూడా టెస్ట్ చేస్తాము. ఓకేనా? సో ఇక్కడ సేమ్ సినారియోలో మనకి 2 టెస్టింగ్స్ కవర్ అవుతున్నాయి. ఒకటి ఏంటి? రీటెస్టింగ్, ఖచ్చితంగా ఇంపాక్ట్ అయిన మాడ్యూల్ని మనము టెస్ట్ చేస్తాము. అండ్ దెన్ ఈ మాడ్యూల్ డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఒకదాంతో ఒకటి రిగ్రెషన్ టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? సో ఆన్లైన్ క్లాస్లో ఉన్న వాళ్ళు మీకండి క్లియరా ఈ పాయింట్? సేమ్ సినారియోలో వీఆర్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ మల్టిపుల్ టెస్టింగ్స్. అర్థమవుతుందా కాన్సెప్ట్ మీకు? ప్రతిసారి నేను పేరు ఇక్కడ బిల్లు. లోకేష్, చైతన్య, మస్తాన్వి, శివకృష్ణ, హలో. ఓకే ఫైన్. Okay, so till now we have discussed about the regression testing. What is regression testing and what kind of regression testings we have and what is a retesting. Regression testing ki retesting ki differences enti, eppudu use chestamo regression testing and regression testing eppudu perform chestamo chusam. Now we will discuss about smoke testing and sanity testing. Okay, సో యూజువల్గా మనం ఏదైనా ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ సార్లు శానిటీ టెస్టింగ్ అయిపోయిందా అని అంటూ ఉంటారనమాట. సో ఏంటి అంటే మనము 1 month 2 months 3 months 4 months 5 months 6 months 1 year 2 years 3 years 4 years 5 years 6 years 7 years 8 years 9 years 10 years 11 years 12 years 13 years 14 years 15 years 16 years 17 years 18 years 19 years 20 years 21 years 22 years 23 years 24 years 25 years 26 years 27 years 28 years 29 years 30 years 31 years 32 years 33 years 34 years 35 years 36 years 37 years 38 years 39 years 40 years 41 years 42 years 43 years 44 years 45 years 46 years 47 years 48 years 49 years 50 years 51 years 52 years 53 years 54 years 55 years 56 years 57 years 58 years 59 years 60 years 61 years 62 years 63 years 64 years 65 years 66 years 67 years
మన వర్క్ స్టార్ట్ చేసిన వెంటనే అండ్ దెన్ మన వర్క్ ఎండ్ అయ్యేటప్పుడు టెస్టర్స్ అనేవాళ్ళు ఫస్ట్ శానిటరీ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు. సో శానిటరీ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, first we'll see the smoke testing. Smoke test is done to make sure the build we received from development team is testable or stable or not. సో ఏంటి అంటే, డెవలపర్ నుండి నా దగ్గరికి కోడ్ వస్తుంది అనమాట. సో డెవలపర్ విల్ సెండ్ కోడ్ టు మీ. డెవలపర్ కోడ్ సెండ్ చేసిన తర్వాత స్మోక్ టెస్టింగ్లో మనం ఏం టెస్ట్ చేస్తాము అంటే, తను పంపించిన కోడ్ నా టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్లో నేను ఇన్స్టాల్ చేసుకోగలనా లేదా, ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు నాకేమన్నా ఎర్రర్స్ వస్తున్నాయి, ఆ కోడ్ని నేను ఇన్స్టాల్ చేయాలి అంటే దానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ నా డెవలపర్ నాకు ప్రొవైడ్ చేస్తున్నాడా లేదా. ఓకే, ఇన్ కేస్ తను పంపించిన కోడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో సరిగ్గా పనిచేసి అండ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో సరిగ్గా పనిచేయకపోతే ఐ విల్ సెండ్ అగైన్ దట్ కోడ్ బ్యాక్ టు ద డెవలపర్స్. ఓకేనా, ఆ కోడ్ని నేను మళ్ళీ డెవలపర్కి పంపించి, నువ్వు పంపించిన కోడ్ నా ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అవ్వట్లేదు, సో డిపెండెన్సీస్ ఏమైనా మిస్ చేసి ఉంటే యాడ్ చెయ్యి. సో డిపెండెన్సీస్ ఆర్ నథింగ్ బట్, ఇప్పుడు ఇన్ కేస్ తను జావా కోడ్ డెవలప్ చేశారనుకోండి, జావా జేడీకేని మనం ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి, బికాస్ జేడీకే ఉంటేనే జావా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ అ డిపెండెన్సీ. అలాంటి డిపెండెన్సీస్ మేబీ తను తన డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో తను 1.8 జేడీకే యూజ్ చేశారనుకోండి, మనము మన దగ్గర 1.11 వర్షన్ యూజ్ చేస్తే దట్ ఈస్ ఆల్సో దట్ ఈస్ ఆల్సో డిఫెక్ట్ అనమాట. సో అది కూడా ఒక డ్రాబ్యాక్. సో అప్పుడు మనము వీ హ్యావ్ టు గెట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద క్లయింట్ నుండి డెవలపర్ దగ్గర నుండి అన్ని రిక్వైర్మెంట్స్ మనం తెచ్చుకోవాలి. తను ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాడు, ఏ వర్షన్ యూజ్ చేస్తాడు, మొత్తం క్లియర్గా after we get all the requirements, then we have to go and install the software. ఓకేనా, ఆ కోడ్ని మన దాంట్లో మన సర్వర్స్లో ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా కోడ్ మన దగ్గరికి వచ్చిన వెంటనే ఆ కోడ్ని మన సర్వర్స్లో, మన టెస్టింగ్ సర్వర్స్లో ఇన్స్టాల్ చేయాలి. ఇన్ కేస్ ఆ కోడ్ని మనం ఇన్స్టాల్ చేయగలిగితే నా స్మోక్ టెస్టింగ్ అనేది కరెక్ట్గా పర్ఫామ్ చేసినట్లు. ఇన్ కేస్ నేను ఇన్స్టాల్ చేయకుండా ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయి అంటే ఆ వర్షన్ అనేది స్టేబుల్గా లేదు అండ్ టెస్ట్ చేయలేము అని అర్థం అనమాట. నా కోడ్ని నేను నా సర్వర్లో ఇన్స్టాల్ చేస్తేనే కదా నా అప్లికేషన్ అనేది కన్సోల్లో కనిపిస్తుంది అండ్ నేను స్క్రీన్ని టెస్ట్ చేయగలను. రిగ్రెషన్ టెస్టింగ్ కానీ, సిస్టమ్ టెస్టింగ్ కానీ ఇవన్నీ పర్ఫామ్ చేయగలిగేది ఫస్ట్ కోడ్ ఇన్స్టాల్ అయితే కోడ్ నుండి స్క్రీన్ కనిపిస్తుంది. అసలు కోడే మనకి ఇన్స్టాలబుల్ కాకపోతే మనం నెక్స్ట్ టెస్టింగ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాము? సో ఎప్పుడైనా అప్లికేషన్లో స్మోక్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, first and foremost, everybody has to perform the smoke testing. If smoke testing is working fine, then other testings we can perform. Okay, సో స్మోక్ టెస్టింగ్ అంటే అర్థమైందా? కోడ్ స్టేబులా కాదా, కోడ్ని మనం ఇన్స్టాల్ చేసుకోగలమా లేదా మన సర్వర్స్లో, మన ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ సర్వర్స్ వీటన్నిటిని కూడా ఎన్విరాన్మెంట్ అంటారు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే డెవలపర్స్కి తగ్గట్లు వాళ్ళ సర్వర్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇంత సిపియు, ఇంత మెమరీ, ఇంత ర్యామ్ ఇవన్నీ ఉంటాయి. టెస్టర్స్కి ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ప్రొడక్షన్లో ఎక్కువ మంది, ప్రొడక్షన్ ఈజ్ సంథింగ్ ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తారు కాబట్టి సో దానికి ర్యామ్ కానీ, సిపియు కానీ ఇవి అంతా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో తను ఎలా బిల్డ్ చేశాడో ఆ కోడ్ని మన టెస్ట్ ఎన్విరాన్మెంట్లో అలానే పనిచేయాలన్నమాట. ఇన్ కేస్ పని చేయకపోతే ఆ కోడ్ అనేది ఇన్స్టాలబుల్ కాదు అండ్ వీ కాంట్ టెస్ట్ దట్ కోడ్. ఓకే, దట్ ఈస్ వీ కాల్ ఇట్ as smoke testing. Sanity test is done during the release phase to check the main functionalities of the application without going deeper. సో వన్స్ స్మోక్ టెస్టింగ్ అయిపోయింది, నా కోడ్ అనేది స్టేబుల్గా ఉంది అనుకోండి, శానిటరీ టెస్టింగ్లో నేను ఏం పర్ఫామ్ చేస్తానంటే నా మెయిన్ ఫీచర్స్, నా అప్లికేషన్ యొక్క మెయిన్ ఫీచర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఇన్ డెప్త్ వెళ్ళకుండా మనము లాగిన్ అవ్వగలిగి నేను ఐటమ్స్ ఏమన్నా కార్ట్కి యాడ్ చేసుకోగలుగుతున్నానా లేదా. ఇన్ కేస్ కార్ట్కి యాడ్ చేసుకుంటే ఆ కార్ట్కి హలో ఇప్పుడు ఓకేనండి? హలో ఇప్పుడు వినిపిస్తుందా?
హలో మస్తాన్వి, కెన్ యూ హియర్ మీ? హలో ఓకే మేడం, ఎప్పటి నుండి వినిపించట్లేదు మీకు? ఓయమ్మ చాలాసేపు నుంచి వినిపించట్లేదు మేడం. మీరు చెప్పాలి కదా. ఐ వాజ్ ఇన్ మ్యూట్. ఓ మై గాడ్. సో ఏ టాపిక్ నుండి మిస్ అయ్యారు మీరు? స్మోక్ టెస్టింగ్. ఓకే, మీరు చెప్పాలి కదండి. 10 minutes తర్వాత మీరు చెప్పేది. ఆల్మోస్ట్ 15 minutes అయినట్టుంది కదా. మీరు సైలెంట్ లో పెట్టారు మేడం. ఓకే ఓకే, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్మోక్ టెస్టింగ్ అగైన్. ఆఫ్లైన్ క్లాస్ వాళ్ళకేమో బోర్ కొట్టేస్తుంది టాపిక్ మొత్తం మళ్ళీ వినాలంటే. సి, మీకు 2 minutes కంటే ఎక్కువ కనుక మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ ఇట్, ప్లీజ్ రివర్ట్ మీ బ్యాక్. మీకు చెప్పండి నాకు వినిపించట్లేదని వాయిస్. ఓకేనా? నేను కాల్ రావడం వల్ల మ్యూట్లో ఉంచాను, ఇంకప్పటి నుండి తీరేది అనుకుంటా. ఓకే, లెట్స్ క్విక్లీ డిస్కస్ అబౌట్ ద స్మోక్ టెస్టింగ్. స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ నా డెవలపర్ కోడ్ని బిల్డ్ చేశాక అండ్ దెన్ ఆ కోడ్ని నా టెస్టింగ్ ఎన్వైరన్మెంట్కి అంటే టెస్టర్స్కి ఇస్తారనమాట. టెస్టర్స్కి ఇచ్చినప్పుడు ఆ కోడ్ అనేది, ప్లీజ్ కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్? ఎవరో అన్మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ చేస్తున్నారు. ఓకే, స్మోక్ టెస్టింగ్ లో ఫస్ట్ డెవలపర్ నాకు కోడ్ ఇస్తాడు, తను డెవలప్ చేసిన కోడ్. ఆ కోడ్ ని నేను నా టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లో ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు తనకి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో తనకి ఎలా అయితే కోడ్ వర్క్ చేసిందో సేమ్ కోడ్ నా టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లో కూడా అలానే పనిచేయాలన్నమాట. పనిచేస్తే ఇన్ కేస్ నా కోడ్ ని నా టెస్టింగ్ ఎన్వైరన్మెంట్స్ లో కూడా నేను లైక్ ఇన్స్టాల్ చేసి బిల్డ్ చేస్తే అప్పుడు నా స్మోక్ టెస్టింగ్ అనేది సరిగ్గా వర్క్ అవుతుంది అని అర్థం. సో ఫస్ట్ మనకి మన కోడ్ ని ఇన్స్టాల్ చేస్తేనే కదా టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ అంటే టెస్ట్ సర్వర్స్ లో మన కోడ్, మన అప్లికేషన్ మనకి కనిపిస్తుంది. సో మింత్రా అని ఒక అప్లికేషన్ ఉంది. మింత్రా అప్లికేషన్ కి ఫస్ట్ కోడ్ ని డెవలప్ చేసి ఉంటారు. డెవలప్ చేశాక ఆ కోడ్ తీసుకెళ్లి నేను టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ లో పెడితే కోడ్ ని సరిగ్గా మనం ఇన్స్టాల్ చేయగలిగితేనే మనము we will be able to see the screen అనమాట. మనం చూడగలిగే స్క్రీన్ ఇవన్నీ కోడ్ నుండే డెవలప్ అయి ఉంటాయి కాబట్టి. సో డెవలపర్స్ బిల్డ్ చేసిన కోడ్ టెస్టర్స్ వాళ్ళ ఎన్విరాన్మెంట్స్ లో వాళ్ళు ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు ఆ కోడ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా కోడ్ కనుక ఇన్స్టాల్ అయ్యి వాళ్ళు స్క్రీన్ ని కనుక చూడగలిగితే దెన్ వి కాల్ ఇట్ యాజ్ అ స్మోక్ టెస్టింగ్. ఫస్ట్ ఇనీషియల్ గా ఎవరైనా కూడా ఆర్గనైజేషన్ లో స్మోక్ టెస్టింగ్ తోనే స్టార్ట్ చేస్తారనమాట. ఇఫ్ వీఆర్ గుడ్ విత్ ద స్మోక్ టెస్టింగ్ దెన్ వీ కెన్ యాక్చువల్లీ పర్ఫార్మ్ ద అదర్ టెస్టింగ్. సో స్మోక్ టెస్టింగ్ ఫస్ట్ కంప్లీట్ గా క్లియర్ అయిపోయి కంప్లీట్ గా మనము కరెక్ట్ గా పర్ఫార్మ్ చేయగలిగితే దెన్ అదర్ టెస్టింగ్స్ కూడా మనము స్టార్ట్ చేయగలం. అంటే అదర్ టెస్టింగ్స్ తో కూడా మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయగలం అనమాట. Okay, so smoke testing is nothing but smoke test is done to make sure the build we received from the development team is testable or stable or not. So ఏంటి అంటే డెవలప్మెంట్ టీం నుండి మనకు వచ్చిన కోడ్ మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఇన్స్టాల్ అవుతుందా లేకపోతే ఏమన్నా బగ్స్ వస్తున్నాయా అనేసి టెస్ట్ చేస్తాం. Then coming to the sanity testing. Sanity test is done during the release phase to check for the main functionalities of the application without going deeper. So smoke test, once we are done with the smoke test అయిపోయింది. నా అప్లికేషన్ లో నేను కోడ్ అనేది ఇన్స్టాల్ చేశాను. నా ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో కోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను అప్లికేషన్ టెస్ట్ చేయాలిగా, అప్లికేషన్ అనేది సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అనేసి. సో శానిటరీ టెస్టింగ్ లో ఏం చేస్తాను అంటే మింత్రా అనే అప్లికేషన్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నా మెయిన్ ఫంక్షనాలిటీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా,
నేను అప్లికేషన్కి లాగిన్ అవ్వగలుగుతున్నానా, లాగిన్ అయ్యాక నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ నేను కార్ట్లో యాడ్ చేసుకోగలుగుతున్నానా లేదా, కార్ట్లో యాడ్ చేసుకున్న ప్రోడక్ట్స్ వరకు నేను బిల్లింగ్ చేయగలుగుతున్నానా లేదా. ఓకే, ఇవి నా మెయిన్ ఫంక్షనాలిటీస్. దాని లోపల నేను విమెన్ సెక్షన్కి వెళ్తున్నానా, మెన్ సెక్షన్కి వెళ్తున్నానా, కిడ్స్ సెక్షన్కి వెళ్తున్నానా, ఇదంతా అడిషనల్ ఫీచర్స్. సో నా మెయిన్ ఫీచర్ వచ్చేసి నేను లాగిన్ అవ్వగలగాలి, నాకు కావాల్సిన ప్రోడక్ట్ కార్ట్కి యాడ్ చేసుకోగలగాలి, బిల్లింగ్ చేయగలగాలి. సో ఇవి నా మెయిన్ ఫంక్షనాలిటీస్. శానిటరీ టెస్టింగ్ అంటే ఏంటి అంటే డీపర్గా వెళ్ళేసి మనం టెస్ట్ చేయకుండా జస్ట్ మెయిన్ ఫంక్షనాలిటీస్ వరకు పైన వరకు మాత్రమే టెస్ట్ చేస్తాం. ఇన్ డెప్త్ ఎప్పుడు కూడా వెళ్ళమన్నమాట శానిటరీ టెస్టింగ్లో. ఓకే, సో గైజ్ మీరు యాక్చువల్గా నేను ఈ స్మోక్ టెస్టింగ్ గురించి చాలా క్లియర్గా యూనో డిస్కస్ చేశాను. రికార్డింగ్ వచ్చిన తర్వాత మీరు వినండి. ఓకే, సో యా, సో శానిటరీ టెస్టింగ్ అంటే అర్థమైందా? డెప్త్గా మనం వెళ్ళము టెస్టింగ్కి. సో మెయిన్ ఫీచర్స్, మెయిన్ ఫంక్షనాలిటీస్ వరకు మాత్రమే టెస్ట్ చేసుకుంటాం. ఓకే, సో శానిటరీ టెస్టింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాము? స్మోక్ టెస్టింగ్ అయిపోయాక కండక్ట్ చేస్తాం. అండ్ దెన్ శానిటరీ టెస్టింగ్ యూజువల్గా ఎప్పుడెప్పుడు పర్ఫామ్ చేస్తాము అంటే మనము డే స్టార్ట్ చేసేటప్పుడు టెస్టర్స్ వాళ్ళు జస్ట్ మెయిన్ ఫంక్షనాలిటీస్ వరకు చెక్ చేస్తారన్నమాట ఫస్ట్. సో అప్లికేషన్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా. అండ్ దెన్ వైల్ దే ఆర్ గోయింగ్ టు సైన్ ఆఫ్, అంటే వాళ్ళు డే ఆఫ్ చేసేటప్పుడు, అంటే వాళ్ళు సైన్ ఆఫ్ చేసేటప్పుడు డేలో ఎండ్ ఆఫ్ ది డే అప్పుడు కూడా ఒక శానిటరీ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేసి మెయిల్ పెడతారనమాట. సో నా శానిటరీ టెస్టింగ్ అనేది సరిగ్గా వర్క్ అవుతుంది, అప్లికేషన్ అనేది యాక్చువల్గా మంచిగా పనిచేస్తుంది అనేసి. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా శానిటరీ టెస్టింగ్ లో ఏదైనా మెయిన్ ఫంక్షనాలిటీ సరిగ్గా పనిచేయకపోతే అది కూడా మెయిల్ చేస్తారు. సో డెవలపర్స్ ఆ డిఫెక్ట్ ఏంటో కనుక్కొని ఇమ్మీడియట్ గా కానీ రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అర్థమైందా? స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి, శానిటరీ టెస్టింగ్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా యూనో ఆల్ దిస్ పాయింట్స్ ఆల్సో రిలేటెడ్ టు ది సేమ్. అంటే ఈ పాయింట్స్ అన్ని కూడా మనము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. మీకు ఇంటర్వ్యూ పర్పస్ కోసం నేను ఇదంతా డాక్యుమెంట్ గా ఇస్తున్నాను అనమాట. ఓకే, సో ఇవన్నీ మీరు కొంచెం ప్రిపేర్ అవ్వండి, కీ పాయింట్స్ యాజ్ ఇట్ సెట్ ఆల్రెడీ. ఓకే, అండ్ దెన్ సో ఇదంతా స్మోక్ టెస్టింగ్ వర్సెస్ శానిటరీ టెస్టింగ్. సో ఇనీషియల్ గా బిల్డ్ మన దగ్గరకు వచ్చినప్పుడు స్మోక్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాము. అండ్ శానిటరీ టెస్టింగ్ అనేది వన్స్ మనకి బిల్డ్ అయిపోయింది, స్మోక్ టెస్టింగ్ సరిగ్గా పనిచేస్తుంది అంటే స్టేబుల్ బిల్డ్, అంటే మనకి బిల్డ్ అనేది స్టేబుల్ గా ఉంది అనుకుంటే అప్పుడు శానిటరీ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. శానిటరీ టెస్టింగ్ కనుక ఇఫ్ శానిటరీ టెస్ట్ ఈస్ పాస్డ్, శానిటరీ టెస్ట్ కనుక పాస్ అయితే నెక్స్ట్ సిస్టమ్ టెస్ట్ ఆర్ రిగ్రెషన్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఓకే, ఇఫ్ శానిటరీ టెస్ట్ గెట్స్ ఫెయిల్డ్, బిల్డ్ అనేది రిజెక్ట్ అయిపోయి డెవలపర్స్ కి పంపిస్తాం. ఓకే, సో ఇనీషియల్ గా మీకు ఇప్పుడు ఫ్లో అర్థమైందా? టెస్టింగ్స్ ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి, డెవలపర్స్ ఏ టెస్ట్ చేస్తారు ఇనీషియల్ గా వాళ్ళు కోడ్ రాసేటప్పుడు? వెరీ గుడ్. అండ్ దెన్ వెరీ గుడ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అండ్ దెన్ కోడ్ అంతా అయిపోయింది. సో ద బేసిక్ టెస్టింగ్ ఏంటి కోడ్ అయిపోయిన తర్వాత? ఇప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు స్మోక్ టెస్టింగ్. వెరీ గుడ్. అండ్ దెన్ వెరీ గుడ్, తర్వాత నెక్స్ట్ ఇంకో మెయిన్ టెస్టింగ్స్ ఉన్నాయి, నిన్న డిస్కస్ చేసాము. వెరీ గుడ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లాస్ట్ లో. సో ఫ్లో అనేది అర్థమైంది కదా. డెవలపర్స్ ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ ని కండక్ట్ చేస్తారు అండ్ దెన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ని కండక్ట్ చేస్తారు. వన్స్ కోడ్ అయిపోయిన తర్వాత, కోడ్ టెస్టర్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత స్మోక్ టెస్టింగ్ ని పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ శానిటరీ టెస్టింగ్, ఆ తర్వాత సిస్టమ్ టెస్టింగ్, ఆ తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్స్ లో ఏమేమి టెస్టింగ్స్ పర్ఫామ్ చేస్తాము? GUI టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, యూజబిలిటీ టెస్టింగ్. రైట్, క్లియరా ఈ పాయింట్ వరకు అని? సి ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ, మీకు చాలా బాగా గుర్తుంది. ఐ డోంట్ నో లైక్ ఆఫ్లైన్ క్లాస్ వాళ్ళ గురించి నాకు తెలియట్లేదండి. రోజు మీరు యూనో డాక్యుమెంట్స్ అన్నా ప్రిపేర్ చేయండి, బికాస్ నన్ ఆఫ్ యూ ఆర్ యాక్చువల్లీ ఎవరు మాట్లాడట్లేదు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీరు నిజంగా మీకు అర్థమవుతుందా లేదా, మీరు క్లాస్ ఫాలో అవుతున్నారా లేదా అని అర్థం కావట్లేదు. సో సారీ, ఆన్లైన్ లో జాయిన్ అయిన వాళ్ళు, ఆఫ్లైన్ లో వాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ ఆన్సరింగ్ వెరీ గుడ్. సో మీరు ట్రై చేయండి అన్మ్యూట్ చేసి మాట్లాడడానికి. మీకు ఇన్ కేస్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైమ్. రైట్, ఓకే. సో ఇప్పటి వరకు ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసాం ఈ క్లాస్ లో? రిగ్రెషన్ టెస్టింగ్. రిగ్రెషన్ టెస్టింగ్ లో ఏమేమి టైప్స్ ఉంటాయి?
3 types: unit regression testing, regional regression testing, full regression testing, right? And then smoke testing, sanity testing, retesting. ఓకే, సో ఇవాళ అండ్ దెన్ ఇప్పటి నుండి ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పటి వరకు మనం చేసిన టెస్టింగ్స్ అన్ని మనకి ఆల్రెడీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది మన దగ్గర ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో చూసి మనం ప్రతి రిక్వైర్మెంట్ ని టెస్ట్ చేస్తాం. ఓకే, సో ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ వచ్చేసరికి మన దగ్గర రిక్వైర్మెంట్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, వితౌట్ రిక్వైర్మెంట్స్ మనకి అప్లికేషన్ అనేది రెడీ అయిపోయింది, కానీ డాక్యుమెంట్స్ అనేవి ఇంకా రెడీ అవ్వలేదు. ఓకేనా, రెడీ అవ్వనప్పుడు టెస్టర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే తనకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఆర్గనైజేషన్స్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో పనిచేసి ఉంటాడు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకొని ఇన్ కేస్ తను బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ లో పనిచేశాడు అనుకోండి, తనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేసి. సో విత్ ఆ ఐడియాతో తను ఏం చేస్తాడు అంటే టెస్టింగ్ పర్ఫామ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు. సో బ్యాంకింగ్ లో యూజువల్ గా ఏమేమి ఉంటాయి, లాగిన్ అవుతాము అండ్ దెన్ ఏదైనా యాడ్ పే అంటే అకౌంట్ ని ఏదైనా యాడ్ చేసుకుంటాము అండ్ దెన్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాము. ఇలాంటి బేసిక్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా, సో ఆ బేసిక్ ఫంక్షనాలిటీస్ ను చెక్ చేస్తాడు వితౌట్ హ్యావింగ్ ద రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది ఉండదు అనమాట. సో దట్ ఈస్ వాట్ వి ఎగ్జాక్ట్లీ మెన్షన్ హియర్. వి మస్ట్ ఎక్స్ప్లోర్ ద అప్లికేషన్, అండర్స్టాండ్ కంప్లీట్లీ అండ్ టెస్ట్ ఇట్. Understand the application, identify all possible scenarios, document it, then uses it for the testing. We do exploratory testing when the application is ready but there is no requirement. Okay, so exploratory testing ఎప్పుడు చేస్తాము, అప్లికేషన్ రెడీ అయిపోయింది కానీ డాక్యుమెంట్స్ అనేవి ఇంకా మనకి రెడీ అవ్వలేదు అనమాట. అండ్ దెన్ అప్పుడు ఏం చేస్తాము, అప్లికేషన్ ని ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే ప్రీవియస్ గా మనకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి ఈ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో అనేసి మనకున్న ఓన్ నాలెడ్జ్ తో మనము చెక్ చేయడం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ ని అర్థం చేసుకొని ఎన్ని పాసిబుల్ సినారియోస్ ఉంటాయో అప్లికేషన్ ని టెస్ట్ చేయడానికి అన్ని పాసిబుల్ సినారియోస్ ని టెస్ట్ చేస్తాము. ఒక అకౌంట్ ని యాడ్ చేస్తాము, ఒక అకౌంట్ ని డిలీట్ చేస్తాము. డిలీట్ చేసిన తర్వాత ఆ అకౌంట్ మళ్ళీ ఉందో లేదో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాము. ఎవరన్నా ఒక అకౌంట్ కి మనీ పంపిస్తాము, డబ్బులు వెళ్ళినాయో లేదో చెక్ చేసుకుంటాము. మళ్ళీ అప్లికేషన్ నుండి సైన్ అవుట్ కొట్టేస్తాము, సైన్ అవుట్ అయ్యామా లేదా. సో ఇవన్నీ పాసిబుల్ సినారియోసే కదా. సో ఇవంతా మన ప్రీవియస్ గా ఎవరైనా బ్యాంకింగ్ అప్లికేషన్ లో పనిచేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఒక అప్లికేషన్ ఎలా టెస్ట్ చేయాలి ఏంటి అనేసి. ఓకే, సో ఆ పాసిబుల్ సినారియోస్ అన్ని వాళ్ళు అర్థం చేసుకొని టెస్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తారనమాట. టెస్టర్స్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి అండ్ దెన్ టెస్టింగ్ పర్పస్ కి ఆ డాక్యుమెంట్ ని యూజ్ చేస్తారు. ఇంకొకసారి ఎవరైనా టెస్టింగ్ చేస్తున్నారు అనుకోండి, సో ఈ డాక్యుమెంట్ ని నేను ఫస్ట్ యూజ్ చేశాను, ఈ డాక్యుమెంట్ నీ దగ్గర ఉంచుకో, ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది కదా. మనం ముందు ఎంత టైం పెట్టామో అంత టైం పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే మనకి టెస్ట్ కేసెస్ అన్ని రెడీగా వేరే పర్సన్ రెడీ చేసి ఉంటాడు అనమాట. మరి మనమే మళ్ళీ టెస్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆల్రెడీ మనకి డాక్యుమెంట్ ఉంటే ఎప్పుడైనా మంచిదే, బికాస్ ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్ ఓవర్ దేర్. సో ఆల్రెడీ రాసి ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి నెక్స్ట్ టైం ఎక్కువ టైం కన్జ్యూమ్ అవ్వదు అనమాట. ఓకే, అర్థమైందా? సో ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ లో మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది ఉండదు, మిగిలిన అన్ని టెస్టింగ్స్ లో ఉంటుంది అనమాట. అంటే అడ్హాక్ టెస్టింగ్, మంకీ టెస్టింగ్ మనం డిస్కస్ చేస్తాము. ఈ 3 టెస్టింగ్స్ లో మాత్రం రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది ఉండదు. ఓకే, మనకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అనేది చేస్తాము. అండ్ వాట్ ఎవర్ వీ ఫౌండ్, ఏ సినారియోస్ అయితే మనము అర్థం చేసుకున్నామో ఆ సినారియోస్ ని డాక్యుమెంట్ చేస్తాం అనమాట. డాక్యుమెంట్ చేసి విల్ రిఫర్ ఇట్ ఫర్దర్, సో ఫర్దర్ గా యూజ్ చేసుకుంటాం, రైట్? సో దీనివల్ల డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ఈ టెస్టింగ్ వల్ల you might misunderstand any feature as a bug, any bug as a feature, since you don't have a requirement document. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, నా అప్లికేషన్ ని నేను లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ ఏదైనా కొత్త అప్లికేషన్ కొత్తగా ఇన్వెంట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, యూజువల్ గా లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఏమేమి ఉంటాయి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. కానీ ఈ అప్లికేషన్ కి కావాలని ఆ టీమ్ క్లయింట్ అడిగాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ కాకుండా కింద నాకు ఒక రిజిస్టర్ ఐడి ఒకటి పెట్టండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ కాకుండా రిజిస్టర్ ఐడి ఉన్నా కూడా లాగిన్ అయిపోవచ్చు అన్నట్లుగా రిక్వైర్మెంట్ ఇచ్చాడు అనుకోండి. సో ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ సినారియోస్ మాత్రమే చూసుంటారు, ఈ రిజిస్టర్ ఐడిని ఎప్పుడు చూసుంటారు.
సో వాళ్ళు ఏమనుకుంటారు, ఓ ఇది బగ్, ఇది ఏదైనా బగ్ అయి ఉండొచ్చు, డిఫెక్ట్ అయి ఉండొచ్చు, ఈ రిక్వైర్మెంట్ నేను చూడలేదు ఇంతవరకు, సో ఇది ఒక బగ్ అయి ఉండొచ్చు అనేసి డిఫెక్ట్ రైజ్ చేస్తారు. డ్రాబ్యాక్ కదా అది. అదే మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉంటే అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు, సో రిజిస్టర్ ఐడితో కూడా మనము రిజిస్టర్ అవ్వచ్చు అనేసి. సో దట్ విల్ కమ్స్ అండర్ ఇంటూ అ రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల రిక్వైర్మెంట్ ని బగ్ అనుకోవచ్చు, బగ్ ని రిక్వైర్మెంట్ అని కూడా అనుకోవచ్చు, క్లారిటీ ఉండదు. ఓకే, సో దిస్ ఈస్ డాక్యుమెంట్ అండ్ టైం కన్స్యూమింగ్, టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉంటే చక్క రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చక్క మనం టెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అది లేదనుకో, ప్రతిదీ మనం మన ఓన్ మన నాలెడ్జ్ ని యూజ్ చేసి ప్రతి సినారీ మనం ఓన్ గా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆబ్వియస్గా ఇట్ ఈస్ అ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ బగ్ ఇన్ ద అప్లికేషన్ యూ విల్ నెవర్ నో అబౌట్ ఇట్. సో ఏదైనా ఒక బగ్ ఉన్నా కూడా మనకి అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఓకే, సో అర్థమైందా ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే ఏంటి అని. అండ్ దెన్ అడ్హాక్ టెస్టింగ్. సో టెస్టింగ్ అప్లికేషన్ randomly checks testing application randomly without any test cases or any business requirement document. సో ఈ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఫార్మల్ టెస్టింగ్ అనమాట. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ ఒక ఫార్మల్ వేలో అవుతుంది. అదే అడ్హాక్ టెస్టింగ్ అయితే ఫార్మల్ వే అనేది ఉండదు, జస్ట్ ఇన్ఫార్మల్ గా జస్ట్ చెక్ చేస్తాం మన అప్లికేషన్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదా. అదే ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అయితే వయా ఈమెయిల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, దానికి మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అదే అడ్హాక్ టెస్టింగ్ అదేమి ఉండదు, జస్ట్ ర్యాండమ్ గా మనము అప్లికేషన్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేసి యూజింగ్ విత్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్ will test the application. Okay, so tester should have knowledge of application even though he doesn't have requirement test cases. ఇది కూడా అంతే, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ప్రీవియస్ గా పనిచేసిన అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఉంటే he or she will be able to test the application. Okay, see, exploratory testing, ad hoc testing same, only the difference is exploratory testing ఏంటి అంటే ఫార్మల్ వేలో జరుగుతుంది, హెడ్ ఆఫ్ టెస్టింగ్ ఇన్ఫార్మల్ వే. ఓకేనా, ఒక ప్లానింగ్ అట్లా ఏమి ఉండదు అనమాట. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ కి ప్లానింగ్ ఉంటుంది, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు, ఇవన్నీ ఉంటాయి. హెడ్ ఆఫ్ టెస్టింగ్ ఎవరికి కావాలంటే వాళ్ళు చేసుకుంటారు, డాక్యుమెంటేషన్ ఉండదు, ఏముండదు. సో డాక్యుమెంట్ కూడా మనం ఇక్కడ ప్రిపేర్ చేయని అవసరం లేదనమాట. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ లో డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం, ఇక్కడ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయం, జస్ట్ చెక్ చేస్తాం మన అప్లికేషన్ అనేది పనిచేస్తుందా లేదా అనేసి. ఓకే, అండ్ దెన్ మంకీ ఆర్ గొరిల్లా టెస్టింగ్. సో ఈ టెస్టింగ్ ఏంటి అంటే ఫస్ట్ 2 టెస్టింగ్స్ కి ప్రీవియస్ అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ కి అండ్ దెన్ వాట్ వాస్ దట్ అడాక్ టెస్టింగ్ కి. ఆ రెండింటికి ప్రీవియస్ అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కమింగ్ టు ద మంకీ ఆర్ గొరిల్లా టెస్టింగ్, ఈ టెస్టింగ్ కి మనకి ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదన్నమాట. ఓకేనా, ఎలాంటి ప్రీవియస్ నాలెడ్జ్ అవసరం లేదు. సో testing application randomly without any test cases or any business requirement document. ఇది కూడా టెస్ట్ కేసెస్ ఏముండవు, బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏముండదు అనమాట. సో దిస్ టెస్టింగ్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ టెస్టింగ్ టైప్ విత్ ఎయిమ్ టు బ్రేక్ ద సిస్టమ్. టెస్టర్స్ do not have knowledge of application suitable for gaming applications. So sorry, this is a monkey testing. I'll have to change that. సో ఈ టెస్టింగ్ కి కూడా ఇది కూడా ఇన్ఫార్మల్ టెస్టింగ్ అనమాట. ఓన్లీ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ ఇస్ అ ఫార్మల్ టెస్టింగ్. అక్కడ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాము, ఈ 2 టెస్టింగ్స్ లో డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేయము. అండ్ వాటన్నిటికీ ప్రీవియస్ అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, దీనికి అసలు అప్లికేషన్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. సో ఈ టెస్టింగ్ ఎలాంటి అప్లికేషన్స్ లో యూజ్ అవుతుందంటే గేమింగ్ అప్లికేషన్స్. సో గేమింగ్ అప్లికేషన్ లో ఒక ప్రాసెస్ అనేది ఏమి ఉండదు కదా. ఇప్పుడు లైక్ లైక్ మనకి టెంపుల్ రన్ ఇట్లాంటి గేమ్స్ ఉన్నాయి అనుకోండి. సో జస్ట్ మనం ఇట్లా జస్ట్ అప్లికేషన్ ని చూసిన వెంటనే గేమ్స్, ఇప్పుడు పిల్లలందరికీ గేమ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేసి ప్రతి గేమ్ తెలిసి ఆడరు కదా, జస్ట్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఆడుతూ ఉండగా ఎన్ని పాసిబిలిటీ వేస్ లో మనం ఈ గేమ్ ఆడొచ్చు అని మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అలాంటి రిక్వైర్మెంట్స్ అలాంటి ఫేజెస్ లో మంకీ ఆర్ గొరిల్లా టెస్టింగ్ ని పర్ఫామ్ చేస్తాం. సో మంకీ అనే పేరు ఎందుకంటే సో ఎప్పుడు ఒక దగ్గర ఉండదు కాబట్టి, కాన్స్టెంట్ గా ఉండదు, జంప్ చేస్తూ అట్లా ఉంటుంది. ఇలాంటి అప్లికేషన్స్ కూడా అట్లానే ఉంటాయి అనమాట. గేమింగ్ అప్లికేషన్ స్టేబుల్ ఉంటాయి అనమాట. అటు మనిషి అటు వెళ్ళడం కానీ ఇటు వెళ్ళడం కానీ బైక్స్ రావడం ఇట్లా ఉంటాయి కదా. సో అది సో క్లియరా ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే ఏంటి, అడ్హాక్ టెస్టింగ్ అంటే ఏంటి, అండ్ దెన్ మంకీ టెస్టింగ్ అంటే ఏంటి. సో ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్
అండ్ అడ్హాక్ టెస్టింగ్, మంకీ టెస్టింగ్ మూడిటికి రిక్వైర్మెంట్స్ ఉండవు, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది ఉండదు, టెస్ట్ కేసెస్ ఉండవు. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ కి, అడ్హాక్ టెస్టింగ్ కి ప్రీవియస్ అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మంకీ టెస్టింగ్ కి అప్లికేషన్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ లో డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తాము బికాస్ విచ్ ఈస్ అ ఫార్మల్ టెస్టింగ్. అదే మంకీ టెస్టింగ్ అండ్ దెన్ అడ్హాక్ టెస్టింగ్ ఇన్ఫార్మల్ టెస్టింగ్స్ కాబట్టి దానికి ఎలాంటి డాక్యుమెంట్ అనేది అవసరం లేదు. ఓకే, డిఫరెన్సెస్ అన్ని క్లియరా? ఓకే, సో ఇదేం లేదు, డిఫరెన్సెస్ నేను ఇక్కడ పాయింట్ వైజ్ గా ఇచ్చాను. ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న పాయింట్స్. డాక్యుమెంటేషన్ ఉండదు మంకీ టెస్టింగ్ లో, అడ్హాక్ టెస్టింగ్ లో, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ మూడిట్లో డాక్యుమెంట్ ఉండదు, ప్లాన్స్ మూడిట్లో ఉండవు. అడ్హాక్ టెస్టింగ్, మంకీ టెస్టింగ్ ఇన్ఫార్మల్ టెస్టింగ్స్, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ ఇస్ అ ఫార్మల్, దట్ ఈస్ ఆల్సో ఐ థింక్ యా. ఓకే, సో టెస్టర్స్ అప్లికేషన్ నాలెడ్జ్, ఫంక్షనాలిటీ తెలిసి ఉండాలి. సో ఇవన్నీ మనము డిస్కస్ చేసినవి, అన్ని ర్యాండమ్ టెస్టింగ్స్ అన్నమాట. ఓకేనా? సో యా, ఐ థింక్ దిస్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు ద ఇన్ఫార్మల్ టెస్టింగ్. కానీ దీనికి మాత్రం డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే, మిగిలిన వాటికి డాక్యుమెంట్స్ అవసరం లేదు, రైట్? ఓకే, సో ఏమేమి డిస్కస్ చేసాం ఇప్పటి వరకు? రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, అండ్ దెన్ రీటెస్ట్ అంటే ఏంటి, స్మోక్ టెస్ట్, శానిటీ టెస్ట్, అండ్ దెన్ ఎక్స్ప్లోరేటరీ, అడ్హాక్, అండ్ దెన్ మంకీ ఆర్ గొరిల్లా, రైట్? సో ఇంకా 2 టెస్టింగ్స్ తో వీఆర్ లెఫ్ట్ విత్ టుడేస్ క్లాస్. పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి, నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి? సో ఏం లేదు, నాకు యూజర్ నేమ్, ఏదైనా ఒక అప్లికేషన్ ని నేను లాగిన్ అవ్వాలి అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది అనమాట. పాజిటివ్ టెస్టింగ్ లో నేను ఏమి ఇస్తానంటే ప్రతిసారి కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి టెస్ట్ చేస్తాను. అప్లికేషన్ అనేది కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తే తీసుకోగలుగుతుందా లేదా, డీటెయిల్స్ అంటే లాగిన్ అవుతున్నామా లేదా, కరెక్ట్ యూజర్ నేమ్ ఇస్తాను, కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చి టెస్ట్ చేస్తాను. సో కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తే ఆబ్వియస్ గా అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయాలి. అదే నెగిటివ్ టెస్టింగ్ లో ఏమి ఇస్తాను అంటే ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అనమాట. ఓకేనా? ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అప్లికేషన్ అనేది లాగిన్ చేసుకోగలుగుతుందా ఆర్ రిజెక్ట్ చేస్తుందా. రిజెక్ట్ చేయాలి కదా అప్లికేషన్ ఎప్పుడైనా కూడా. సో రిజెక్ట్ చేస్తుందా ఆర్ ఎల్స్ whether it is able to log, I mean like allowing me inside of the application or not. So positive testing లో పాజిటివ్ అంటే కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి టెస్ట్ చేస్తాము, నెగిటివ్ టెస్టింగ్ లో ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి టెస్ట్ చేస్తాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు అంటే ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది మనకి. ఆ టెక్స్ట్ బాక్స్ అనేది యాక్చువల్ గా నెంబర్స్ ని మాత్రమే అలో చేయాలి. ఓకేనా? సపోజ్ 0 నుండి 99 నెంబర్స్ వరకు మాత్రమే ఆ టెక్స్ట్ బాక్స్ అనేది యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇంకా ఆ టెక్స్ట్ బాక్స్ లో నువ్వు ఎలాంటి నెంబర్ ఇచ్చినా కూడా 0 నుండి 99 కాకుండా ఇంకా దానిపైన ఏ నెంబర్ ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా? అంటే లాజిక్ అలా రాస్తారు డెవలపర్స్. మనం టెస్ట్ చేసే రిక్వైర్మెంట్ మాత్రం ఆ పర్టికులర్ బాక్స్ అనేది 0 నుండి 99 వరకు మాత్రమే ఉండాలి. ఆర్ ఎల్స్ నేమ్ అనే ఫీల్డ్, మనకి ఫామ్స్ ఫిల్ చేస్తాం కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలాంటి ఇస్తాం కదా, నేమ్ అనే దగ్గర మీరు నేమ్ మీ క్యారెక్టర్స్ కాకుండా, అంటే పేరు మీ క్యారెక్టర్స్ కాకుండా ఏ నుండి జెడ్ వరకు క్యారెక్టర్స్ కాకుండా నెంబర్స్ ఇచ్చారనుకోండి యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా? సో పాజిటివ్ టెస్టింగ్ లో ఏం చేస్తాము అంటే ఓన్లీ క్యారెక్టర్స్ ఇచ్చి టెస్ట్ చేస్తాము. ఓకేనా? అదే నెగిటివ్ టెస్టింగ్ లో ఆ నేమ్ అనే ఫీల్డ్ దగ్గర మనము నెంబర్స్ ఇస్తాము. నెంబర్స్ ఇచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా? అలాగే ఏజ్ అనే ఒక ఫీల్డ్ ఉంది అనుకోండి, ఏజ్ లో ఏముంటాయి, నెంబర్స్ ఉంటాయి. పాజిటివ్ టెస్టింగ్ లో నెంబర్స్ ఇచ్చి టెస్ట్ చేస్తాం. నెగిటివ్ టెస్టింగ్ లో క్యారెక్టర్స్ ఇచ్చి ఆర్ ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చి టెస్ట్ చేస్తాం. అప్పుడు అది యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. ఓకే, అర్థమైనా? పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి, నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి? యా, సో ఇవంతా అదే అనమాట ఎగ్జాంపుల్స్. జస్ట్ 20 క్యారెక్టర్స్ లెంత్, ఇదంతా సేమ్ ఎగ్జాంపుల్స్. ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. సో ఏం లేదు, ఫస్ట్ అప్లికేషన్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం చెక్ చేస్తాం. ఓకే, టెస్టింగ్ ద ఓవరాల్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద సిస్టమ్ ఇంక్లూడింగ్ ద డేటా ఇంటిగ్రేషన్ అమాంగ్ ఆల్ ద మాడ్యూల్స్ ఇస్ కాల్డ్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. ఒక సినారియోని తీసుకుంటాము. ఏంటంటే ఫస్ట్ ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ లోకి లాగిన్ అవుతాము. అండ్ దెన్ ఒక కొత్త కస్టమర్ ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ దెన్
ఆ కస్టమర్ డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫోన్ నెంబర్ ఏదైనా అప్డేట్ అయింది అనుకోండి, పాత నెంబర్ తీసి కొత్త నెంబర్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దెన్ నేను క్రియేట్ చేసిన కస్టమర్ని డిలీట్ చేసేస్తాను. అండ్ దెన్ అప్లికేషన్ నుండి లాగౌట్ అయిపోతాను. సో మెయిన్ ఫంక్షనాలిటీస్ అన్ని టచ్ అవుతున్నాయి ఈ సినారియో వల్ల. ఇలా మనకి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అనమాట అప్లికేషన్ ని బట్టి. సో ఈ ఫంక్షనాలిటీలో, ఈ టెస్ట్ కేసులో, ఈ సినారియోలో ఏంటి అంటే లాగిన్ అవుతున్నాము, కస్టమర్ ని యాడ్ చేసే మాడ్యూల్ ని టెస్ట్ చేస్తున్నాము, ఎడిట్ కస్టమర్ ఆ మాడ్యూల్ ని టెస్ట్ చేస్తున్నాము, డిలీట్ కస్టమర్ మాడ్యూల్ ని టెస్ట్ చేస్తున్నాము, లాగౌట్ మాడ్యూల్ కూడా టెస్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఉన్న అన్ని మాడ్యూల్స్ ని, అన్ని ఫంక్షనాలిటీస్ ని టెస్ట్ చేస్తున్నాము అనమాట. ఎండ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ లాగిన్ అయినప్పటి నుండి లాగౌట్ అయ్యే వరకు మధ్యలో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని ఒక యూస్ కేస్ ద్వారా, ఒక సినారియో ద్వారా టెస్ట్ చేస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. ఓకే, అండ్ దెన్ గ్లోబలైజేషన్ అండ్ లోకలైజేషన్ టెస్టింగ్. సో గ్లోబలైజేషన్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక అప్లికేషన్ ఉందనుకోండి, అప్లికేషన్ ని ఎంటైర్ గ్లోబ్ మొత్తం యూజ్ చేసుకుంటూ ఉంటే గ్లోబలైజేషన్ టెస్టింగ్ చేస్తాం. లోకలైజేషన్ టెస్టింగ్ అంటే ఏదైనా ఒక కంట్రీలోని ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ ఒక కంట్రీలో వరకే పర్మిటబుల్ అనుకోండి, అప్పుడు లోకలైజేషన్ టెస్టింగ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనకి పేపాల్ అనే అప్లికేషన్ ఉంది, విన్నారా పేపాల్? ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో. ఏంటంటే మనము మనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ బిల్ పేమెంట్స్ ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. ఆర్ ఏదో ఒక అప్లికేషన్, అమెజాన్ నాకు తెలిసి గ్లోబ్ వైడ్ గానే ఉంటుంది. ఫోన్ పే అవి ఇక్కడే పనిచేస్తాయి. మీరు అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తే ఐ డోంట్ థింక్ సో, అంటే కొన్ని కంట్రీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. ఇప్పుడు అంటే చైనాలో చైనీస్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఏంటి, ఇంగ్లీష్ ఉండదు ఆ అప్లికేషన్స్ లో, ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. సో ఆ అప్లికేషన్ ని టెస్ట్ చేయాలి అంటే ఓన్లీ ఆ కంట్రీలో పనిచేసే చైనీస్ లాంగ్వేజ్ ని మనము ఇన్పుట్స్ గా ఇవ్వాలన్నమాట. సో ఒక్కొక్క కంట్రీకి తగ్గట్లు మన అప్లికేషన్ ని టెస్ట్ చేయాలి. అదే గ్లోబ్ వైజ్ గా అనుకోండి, ఎలాంటి ఇన్పుట్ ఇచ్చినా కూడా అన్ని కంట్రీస్ లో వర్క్ అవ్వాలన్నమాట. ఓన్లీ చైనీస్ అట్లాంటి అంటే ఒక కంట్రీకి తగ్గట్లే మనము లోకల్ గా చెక్ చేయాలి అంటే చైనీస్ అప్లికేషన్స్ కి చైనీస్ దట్ వాట్ వి కాల్ ఇట్ అస్ ఆ లాంగ్వేజ్ ని మనము ఇన్పుట్ గా ఇస్తాం. అక్కడ కానీ మనం వెళ్ళి ఒక అప్లికేషన్ లో ఇంగ్లీష్ ఇచ్చామనుకోండి, ఇట్ వోంట్ యాక్సెప్ట్. ఓకే, సో యూజువల్ గా ఏంటి అంటే పర్ఫార్మ్ టు ఎన్షూర్ ద సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కెన్ రన్ ఇన్ ఎనీ కల్చరల్ ఆర్ లోకల్ ఎన్విరాన్మెంట్స్. సో ఏంటి గ్లోబలైజేషన్ అంటే? సి ఫర్ ఎగ్జాంపుల్ facebook.com supports many of the languages and it can be accessed by the people in different countries and it is a globalized product. అర్థమైందా? సో ఫేస్బుక్ ఉంది, అన్ని కంట్రీస్ లో పనిచేస్తుంది అని నేను చెప్పట్లేదు, కొన్ని కంట్రీస్ లో పనిచేస్తుంది అనమాట. కొన్ని కంట్రీస్ లో పనిచేస్తుంది అండ్ ఫేస్బుక్ అనే అప్లికేషన్ ని కొన్ని కంట్రీస్ వరకు యాక్సెస్ చేసుకోగలరు. సో ఆ కంట్రీస్ వరకు మన అప్లికేషన్ ని టెస్ట్ చేస్తాము. అదే లోకలైజేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే baidu.com ఇవి మీకు నాకు తెలిసి ఇది మీకు తెలిసి ఉండదు. ఇట్ ఈస్ అ చైనీస్ యాప్ అనమాట. సో ఇదేంటి అంటే ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో మనము చైనీస్ లాంగ్వేజ్ ని ఇన్పుట్ గా తీసుకొని ఆ అప్లికేషన్ అనేది టెస్ట్ చేస్తాం అనమాట. పెద్దగా ఏం తీసుకోవద్దు అర్థం కాకపోయినా, గ్లోబలైజేషన్ అంటే ఎలాంటి సర్కమ్స్టాన్సెస్, ఎలాంటి ప్లేస్ లో అయినా ఆ అప్లికేషన్ ని యూజ్ చేసుకోగలుగుతున్నారా లేదా. లోకలైజేషన్ అంటే ఓన్లీ ఆ పర్టికులర్ కంట్రీ వరకే యాక్సెస్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేసి టెస్ట్ చేస్తాం. ఇవి నాకు తెలిసి అసలు అడగరు మిమ్మల్ని ఇంటర్వ్యూలో, కానీ మీరు ఇలాంటి పాయింట్స్ మాట్లాడితే ఇంకా మీకు వాల్యూ, అంటే మీ రెజ్యూమేకి కానీ మీ ప్రొఫైల్ కి కానీ వాల్యూ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇన్ టుడేస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఈస్ రిగ్రెషన్ టెస్టింగ్, what is a smoke testing, sanity testing, exploratory, ad hoc, gorilla, positive, negative and global and local testing. Okay, regression testing లో 3 types ఉన్నాయి, చెప్పండి ఏమేంటి? యూనిట్ రిగ్రెషన్ టెస్టింగ్, రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్ అండ్ ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్. యూనిట్ రిగ్రెషన్ టెస్టింగ్ లో ఎలాంటి అంటే ఏ మోడల్ మనం చేంజ్ చేసామో ఆ మోడల్ వరకే టెస్ట్ చేస్తాము. అండ్ దెన్ చెప్పండి రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్ లో వెరీ గుడ్, సో డిపెండెన్సీ మాడ్యూల్స్ ని చెక్ చేస్తాము. ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ లో ఎక్కువ మాడ్యూల్స్ కనుక మనం చేంజ్ అయి ఉంటే
చేంజ్ చేసి ఉంటే ఫుల్ టెస్టింగ్ చేస్తాం అనమాట, ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్. ఓకేనా, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేస్తాం. అండ్ దెన్ స్మోక్ టెస్టింగ్, సారీ రీటెస్టింగ్, సారీ ఐ హ్యావ్ టు యాడ్ ద రీటెస్టింగ్. రీటెస్టింగ్ అంటే ఏంటి, ప్రీవియస్ బిల్లో కనుక ఏమైనా బగ్స్ ఉండి డెవలపర్ ఫిక్స్ చేశాను అని చెప్తే నెక్స్ట్ బిల్లో మనం ఆ బగ్స్ అనేవి క్లియర్ అయినాయా లేవా అనేసి మళ్ళీ టెస్ట్ చేస్తాం అనమాట. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ రీటెస్టింగ్. ఓకే, స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి, వన్స్ మన దగ్గరికి కోడ్ వచ్చిన తర్వాత మన ఎన్విరాన్మెంట్ లో ఆ కోడ్ ఇన్స్టాలబుల్ కాదా అనేసి చెక్ చేస్తాం. అండ్ దెన్ శానిటీ టెస్టింగ్. శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షనాలిటీస్ వరకు చెక్ చేస్తాం, ఇన్ డెప్త్ వెళ్ళం. ఓకే, and then exploratory ad hoc gorilla. Exploratory and ad hoc gorilla testings are informal testings. ఇవి పర్ఫామ్ చేయడానికి ప్రీవియస్ నాలెడ్జ్ అవసరం, ఎక్స్ప్లోరేటరీకి ad hoc కి. ఎక్స్ప్లోరేటరీకి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, ad hoc కి అండ్ దెన్ గొరిల్లాకి డాక్యుమెంట్ అవసరం లేదు. అండ్ గొరిల్లాకి ప్రీవియస్ నాలెడ్జ్ కూడా అవసరం లేదనమాట, గేమింగ్ అప్లికేషన్స్ కి ఎక్కువ యూజ్ చేస్తాం. పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి, పాజిటివ్ వాల్యూస్ ఇచ్చి అప్లికేషన్ టెస్ట్ చేస్తాము. నెగటివ్ టెస్టింగ్ అంటే నెగటివ్ వాల్యూస్ ఇచ్చి, నాన్ పాజిటివ్ వాల్యూస్ ఇచ్చి అప్లికేషన్ టెస్ట్ చేస్తాం. గ్లోబల్ అండ్ నాన్ గ్లోబల్, సారీ లోకల్. సో గ్లోబల్ అంటే ఎంటైర్ గ్లోబ్ లో యూజ్ చేసేలాగా టెస్ట్ చేస్తాం. లోకల్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ సిటీ, సారీ కంట్రీ వరకు యూజ్ చేసుకునేలాగా చేస్తాం. రైట్, క్లియర్, ఆల్ క్లియర్. సో ఆన్లైన్ జాయిన్ అయిన వాళ్ళు మీరండి, ఎనీ క్వశ్చన్స్? స్మోక్ టెస్టింగ్ ఒకసారి రిపీట్ చేయండి మేడం. స్మోక్ టెస్టింగా, సి స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ నా డెవలపర్ డెవలప్ చేశాడు అనమాట, కోడ్ మొత్తాన్ని డెవలప్ చేసి, డెవలపర్ ఎక్కడ డెవలప్ చేస్తాడండి కోడ్, వాళ్ళకి ఇచ్చిన ఎన్వైరన్మెంట్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కోడ్ ని డెవలప్ చేసి టెస్టర్ కి ఇస్తాడనమాట. కోడ్ మనకి ఇన్స్టాల్ అయితేనే సర్వర్ లో, కోడ్ ని మనం ఎప్పుడైతే సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తామో, ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే మనము ఆ అప్లికేషన్ ని యూజ్ చేసుకోగలము. సపోజ్ మింత్రా అనే ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఇలాగా సపోజ్ వాట్సాప్ అనే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అప్లికేషన్ మనకి ఇలా కనిపించాలి అంటే బ్యాక్ ఎండ్ లో డెవలపర్స్ కోడ్ రాసి ఉంటాడు అనమాట దీనికోసం. ఓకేనా, సో తను కోడ్ తన సర్వర్స్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే మనము ఇలా ఈ అప్లికేషన్ ని మన స్క్రీన్ మీద చూడగలుగుతాం అనమాట. ఓకేనా, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఓన్లీ డెవలపర్స్ మాత్రమే ఈ స్క్రీన్ ని చూడగలుగుతారు. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఓన్లీ టెస్టర్స్ మాత్రమే ఈ స్క్రీన్ ని చూడగలుగుతారు. అదే కోడ్ ని కనుక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో పెట్టాము అంటే మనము, అంటే ఎండ్ యూజర్స్, మనం అందరము ఈ స్క్రీన్ ని చూడగలుగుతాం అనమాట. ఓకేనా, ఫస్ట్ డెవలపర్ ఏం చేస్తాడు అంటే తన కోడ్ ని తన ఎన్విరాన్మెంట్స్ లో ఇన్స్టాల్ చేసి చెక్ చేస్తాడు. తను ఈ స్క్రీన్ కనుక చూడగలిగితే అప్పుడు ఓకే ఈ కోడ్ సరిగ్గా పనిచేస్తుంది, సో నేను ఇప్పుడు టెస్టర్స్ కి ఇస్తాను, టెస్టర్స్ టెస్ట్ చేసుకోవచ్చు అనేసి టెస్టర్స్ కి ఒక మెయిల్ రాస్తాడు అనమాట. తను కోడ్ కూడా మనకి ఇస్తాడు. మనం ఏం చేస్తాము, టెస్టర్స్ ఆ కోడ్ ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటే టెస్టింగ్ సర్వర్స్ లో ఇన్స్టాల్ చేస్తారనమాట. ఓకేనా, కోడ్ కి ఒక జార్ ఫైల్ ఆర్ వార్ ఫైల్స్ ఉంటాయి అనమాట, ఒక వార్ ఫైల్ జిప్ చేసి పంపిస్తారు. దాన్ని మన అప్లికేషన్ లో మనము మన సర్వర్స్ లో అంటే టెస్టర్ సర్వర్స్ లో ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాము. ఇన్ కేస్ ఆ కోడ్ కనుక ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఇన్స్టాల్ అవ్వగలిగితే అప్పుడు స్మోక్ టెస్టింగ్ అనేది పాస్ అయినట్లు. ఇన్ కేస్ కోడ్ కనుక సరిగ్గా ఇన్స్టాల్ అవ్వకుండా ఏమన్నా ఎర్రర్స్ త్రో చేస్తే స్మోక్ టెస్టింగ్ ఫెయిల్ అయినట్లు అండ్ మనము డెవలపర్ కి రిపోర్ట్ చేస్తాము. నువ్వు పంపించిన కోడ్ ఇన్స్టాల్ అవ్వట్లేదు నా సర్వర్ లో అనేసి పంపిస్తే ఇంకా డెవలపర్ ఇష్యూస్ ఏంటో తను చెక్ చేసుకుంటాడు అనమాట. ఏం లేదు, కోడ్ డెవలపర్ ఇచ్చిన కోడ్ ని మనము టెస్ట్ సర్వర్స్ లో ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాము. ఇన్ కేస్ అది ఇన్స్టాల్ అయితే మనము ఇలా ఒక స్క్రీన్ ని చూడగలుగుతాము మన సర్వర్ లో. ఇన్ కేస్ అది ఇన్స్టాల్ అవ్వకపోతే మళ్ళీ డెవలపర్ కి బ్యాక్ పంపిస్తాం అనమాట. ఓకే, అర్థమైందా? యా, సో ఎనీ క్వశ్చన్స్? ఎవ్రీబడి ఈస్ క్లియర్ టిల్ దిస్ పాయింట్? రఘు, మస్తాన్ బి, ఎవ్రీబడి? స్మోక్ టెస్టింగ్ డిఫరెన్స్ స్మోక్ టెస్టింగ్ లో ఏమవుతుంది, కోడ్ ని మనం ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తున్నాము.
అదే శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి అంటే కోడ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మన అప్లికేషన్లో ఉన్న మెయిన్ ఫంక్షనాలిటీస్ వరకు చెక్ చేస్తామన్నమాట. అంటే నేను లాగిన్ అవ్వగలుగుతున్నానా, లాగిన్ అయ్యి నా ఐటమ్స్ కార్ట్కి యాడ్ చేసుకోగలుగుతున్నానా, యాడ్ చేసుకున్న ప్రోడక్ట్స్కి నేను బిల్లింగ్ చేయగలుగుతున్నానా లేదా, మెయిన్ ఫంక్షనాలిటీస్. ఇన్డెప్త్ టెస్టింగ్ మనము చేయమన్నమాట. ఇన్డెప్త్ టెస్టింగ్ చేయకుండా మెయిన్ ఫంక్షనాలిటీస్ వరకు పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తాం. జస్ట్ మెయిన్ ఫంక్షనాలిటీస్ వరకే చెక్ చేస్తాం, ఇన్డెప్త్ టెస్టింగ్ చేయమన్నమాట. ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు అలా ఏమైనా ఉన్నప్పుడు మనము శానిటరీ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం అనమాట. మొత్తం ప్రతిదీ మనం చెక్ చేయకుండా జస్ట్ ఫంక్షనాలిటీస్, మెయిన్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతున్నాయి అనేసి చెప్పడానికి. ఓకే, అర్థమైందా? యా, I hope everybody is clear with today's class. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ సీ ఇన్ టుమారోస్ క్లాస్. సో ఈ వీడియో బిగినింగ్ లో అంటే మ్యూట్ లో పెట్టేసి చెప్పాను కదా, సో అవన్నీ ఓకే, అది కూడా రికార్డ్ అయ్యి ఉండదు. ఫైన్, యా. సో 15 minutes తర్వాత ఓకే, నేను క్రాప్ చేసి పంపించమని చెప్తాను క్లాసు. అండ్ నిన్నటి క్లాసు సరిగ్గా రికార్డ్ అవ్వలేదు అనమాట. సో అది నేను ఎక్స్టర్నల్ అంటే మళ్ళీ విడిగా రికార్డ్ చేశాను. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ప్రాపర్గా నేను మళ్ళీ రికార్డ్ చేయలేదు, జస్ట్ అంటే బేసిక్ థింగ్స్ వరకు చెప్పున్నాను. అంటే టాపిక్స్ అన్ని కవర్ చేశాను, కానీ ఇన్ డెప్త్ గా ఆ క్లాస్ లో ఎలా చెప్పానో అలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఆ క్లాస్ లో మీకు ఏమైనా నిన్న క్లాస్ జాయిన్ అవ్వని వాళ్ళకి ఓన్లీ రికార్డింగ్స్ నుండి మాత్రమే చూస్తున్నారు కదా, సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే సో ఏదన్నా ఒక రోజు ఆన్లైన్ క్లాస్ ఆర్ ఆఫ్లైన్ క్లాస్ కి వచ్చి వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ క్లారిఫై దెమ్. ఓకే, యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్, విల్ మీట్ టుమారో.